2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగం సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష. అది కూడా 1 ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏమైంది? 3వ పంట దేవుడెరుగు. ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. సీజన్కు 9,000 కోట్లు అనుకున్నా ఇప్పటి వరకు రైతు భరోసా కింద మీరు పడ్డ బకాయిలు 19,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక్కడే ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమనంటే 20,000 రుణమాఫీ చేసినామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. గా పైసలు తెచ్చకి రుణమాఫీ చేసినా మీకు అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26 రైతు బంధులో 1 ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18-19 వేలు రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేత్తో గుంజుకొని ఎడమ చేత్తో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు యనుమల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. అధ్యక్ష రైతు భరోసాని నమ్మించి ఈరోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకి ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష.